హాయ్ అందరికీ. ఈరోజు అయితే సింపుల్గా జస్ట్ 2-3 ఇంగ్రీడియంట్స్ తోటి ఈవినింగ్ స్నాక్ చేసేద్దాం. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. పిల్లలు ఈవినింగ్ ఖచ్చితంగా ఏదో ఒకటి అడుగుతారు. పెద్దగా హడావిడి లేకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్ అయినా ఇలా చేసి పెట్టేయండి. క్రిస్పీగా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. నార్మల్గా కూడా తినొచ్చు, బట్ మార్నింగ్ చేసిన అంటే ఆఫ్టర్నూన్కి లంచ్ చేసిన నేను కాబులి చిన్నగలు ఉంటే అలా ఇచ్చేసి పెట్టేశాను. ఎలా చేయాలో చూసేద్దాం. 1 కప్ అయితే నేను సాబుదానాని జస్ట్ రోస్ట్ అలా చేశాను, టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇది ఇంకా మిక్సీ జార్లో తీసేసుకొని మంచిగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి. ఎలా ఉంటుందంటే మనము మిక్సీ పట్టేసిన తర్వాతకి మొత్తం కార్న్ఫ్లోర్ అలా షైనింగ్ వచ్చేసి ఆ విధంగా ఉండాలి. మీడియం సైజువి ఒక 2 పొటాటోని ఇలా బాయిల్ చేసి మ్యాష్ చేసుకోండి. చక్కగా బాయిల్ అయిపోయాక పీల్ ఆఫ్ చేసి ఇలా మ్యాష్ చేసుకోండి. ఇందులో కొంచెం సాల్ట్, నేనైతే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఎరగాను, నెక్స్ట్ కొంచెం జీలకర్ర. మీకు ఇది లేకుంటే నార్మల్ ఎక్కువ స్పైసీగా అవసరం లేదు, పెప్పర్, సాల్ట్, ధనియా పౌడర్ అలా వేసుకొని జీలకర్ర వేసుకోండి. ఇంకా వెజిటేబుల్స్ అలా ఏమొద్దు, కావాలంటే ఆనియన్ అలా వేసుకోండి. నెక్స్ట్ ఇందాక మనము మిక్సీ పట్టేసుకున్నాం కదా పౌడర్, అది కూడా వేసుకోవాలి. సాబుదానా పౌడర్ వేసుకోండి, మొత్తం వేసుకోండి 1 కప్ అల్లది. నెక్స్ట్ కొంచెం ఆయిల్ అలా అంటే చేతికి ఆయిల్ అలా పెట్టేసుకొని మంచిగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. వాటర్ అయితే అస్సలు అవసరం లేదు. మనకి 1 కప్పు సాబుదానాకి ఒక 2 బనానాకి సరిపోతుంది. ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేదండి. లాస్ట్కి ఇంకొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా చక్కగా కలిపి ఒక టైం ఉన్నా లేకుండా ఒక 10-15 మినిట్స్ వదిలేసేయండి. ఇంకా నేనైతే ఈవినింగ్ స్నాక్ చేశాను కాబట్టి మంచిగా రెడీ చేసేసుకొని ఒక 1/2 అవర్ 1 అవర్ అలా వదిలేసాను, పిల్లలు పడుకొని లేసేసరికి. నెక్స్ట్ ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాను. మీరు స్టిక్స్ లాగా కూడా చేసుకోవచ్చు, అంటే కుర్కురే షేప్ ఉంటుంది కదా అలా. నేనైతే ఇలా మా పిల్లలకి ఇలా బాల్స్ లాగా ఉంటేనే ఇష్టము. అన్నీ ఇలా బాల్స్ లాగా చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడైనాక సిమ్లో పెట్టి బాల్స్ వేసేసుకోండి. మనం వెంటనే ఫ్లిప్ చేయకండి, మీరు వెంటనే కొంచెం కింద గోల్డ్ కలర్ అయిపోయిన తర్వాతకి ఇలా ఫ్లిప్ చేయండి, అంతే. ఎంత బాగుంటుందంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ సాబుదానా పొటాటో 2 ఉంటే సరిపోతుంది. ఓన్లీ ఉప్పు అలా వేసినా కూడా మంచి టేస్ట్ వస్తుంది. కావాలంటే ఆనియన్ ప్లెయిన్గా కాకుండా ఆనియన్ వేసుకోండి. అసలు ఎంత క్రిస్పీగా అంటే లోపల అయితే కొంచెం కూడా మనకి పిండిగా ఉండదు, పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇలా నార్మల్గా ప్లెయిన్గానైనా తినొచ్చు, లేదంటే టొమాటోతోనైనా. నేనైతే ఆఫ్టర్నూన్ చేసిన కర్రీ ఉంటే పిల్లలకి